నిన్న అశోక్ నగర్కి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు వెళ్ళినారు. సో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టినారు అంజిరెడ్డి గారు. పట్టభద్రులు అందరూ కూడా డబ్బులు తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు, కొంతమంది. మొత్తానికైతే అంజిరెడ్డి గారు గెలిచారు. సో గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు అంజిరెడ్డి ఏం చేశాడు అని చెప్పి ఒక ప్రశ్న నిన్న అశోక్ నగర్లో ఎదురైంది. అంజిరెడ్డి గారు అంటే బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ. ఓకే, సో ఈయన బీజేపీ, మేము కోర్టులో కేసు వేసినప్పుడు బీజేపీ రాలేదు, మేము అల్లాడిపోతున్నప్పుడు బీజేపీ రాలేదు, మా మీద లాఠీ చార్జ్ చేసినప్పుడు బీజేపీ రాలేదు, ఒకటి రెండు సార్లు మా బీజేవైఎం సోదరులు యువకులు మాత్రము కొంతమంది మద్దతుగా నిలబడ్డారు మా బీజేవైఎం సోదరులు. ఇది ఇలా ఉంటే అసలు ఇప్పటివరకు ఏం చేసినారు అంజిరెడ్డి గారు అంటే కోర్టులో, హైకోర్టులో మాకు అనుకూలంగా, నిరుద్యోగులకు అనుకూలంగా మళ్ళీ రీవాల్యుయేషన్ చేయండి, మళ్ళా గ్రూప్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టండి, లేదా రీవాల్యుయేషన్ చేయండి అని చెప్పినప్పుడు ఇప్పుడు అశోక్ నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు మీకు గుర్తొచ్చారా అని చెప్పి నిన్న అసలు ఎక్సలెంట్గా క్వశ్చన్ చేసినాడు ఒక అబ్బాయి. ఎందుకని? వాస్తవమే, ఈ నిరుద్యోగ సమస్యలు బీజేపీ ఒక్కసారి మా బండి సంజయ్ గారు ఒక్కసారి అశోక్ నగర్ అట్లా వచ్చి వెళ్ళిపోయినారు. అంటే ఒక్క నిమిషం అట్లా చెమక్కున మెరిసేసి వెళ్ళిపోయినారు. తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు, దాని గురించి పట్టించుకోలేదు. అట్లీస్ట్ పార్టీ డైరెక్షన్స్లో నిరుద్యోగుల కోసం అంజిరెడ్డి వాళ్ళతోటి అరే మీరు ఫీల్డ్లో ఉండండి, అట్లీస్ట్ యాక్టింగ్ అన్నా చేయండి, అది కూడా ఏం లేదు. ఇటు బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి. బీఆర్ఎస్ ఏదో పైన నామకే వాస్తే అట్లా మాట్లాడాలి కాబట్టి మాట్లాడలేదు. ఎందుకని? అది కూడా దట్టు గతంలో బీఆర్ఎస్ పెట్టినటువంటి కుంపటి నిరుద్యోగుల్లో ఇంకా రగులుతుంది. సో దానివల్లనే అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా మా నిరుద్యోగులకు వెన్నుపోటు పొడవడం జరిగింది. మా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం మాత్రమే కాకుండా లాఠీ చార్జులు చేసి మరి, అష్టదిగ్బంధనం చేసి మరి ఎక్కడ ఒక 5 మంది 6 మంది నించున్న లాఠీ చార్జ్ చేసే విధంగా జోరుగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దీని మీద మీనాక్షి నటరాజన్ కానీ, రాహుల్ గాంధీ కానీ ఇప్పటి వరకు మాట్లాడిన పాపాన పోలేదు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎవరు వాళ్ళ మనోధైర్యాన్ని పెంచుకుంటూ నిరుద్యోగులు గాంధీ భవన్ చుట్టూ, బీఆర్ఎస్ పార్టీ చుట్టూ, బీజేపీ పార్టీ చుట్టూ తిరిగి లాభం లేదు. మంత్రులు కూడా ఎవరు టైం ఇవ్వట్లే, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరు కూడా మనకి సమయం ఇస్తలేరు అని చెప్పి వీళ్ళని పైసలు అడిగి మొత్తం వాళ్ళ కొన్ని వాళ్ళే సమకూర్చుకొని హైకోర్టుకి వెళ్ళి కేసు వేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు విజయవంతం అంటే వాళ్ళ గొప్పతనం ఇది. అండ్ అలాగే అశోక్ సార్ లాంటి వాళ్ళు, బక్కా జడ్సన్ లాంటి వాళ్ళు ఎంతో కృషి చేసినారు నిరుద్యోగుల కోసం. అఫ్కోర్స్ పృథ్వీరాజ్ అండ్ విఠలన్న కూడా. సో దీని మీద టీవీ డిబేట్స్కి కూడా వీళ్ళు వెళ్ళడం జరిగింది, కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. సో వీళ్ళు తప్ప వేరే ఏ ఒక్క రాజకీయ నాయకుడిని చూపించండి ప్రశ్నించిన వాళ్ళని, ఎనీ పార్టీ ఏ ఒక్క రాజకీయ నాయకుడిని మీరు చూపించగలుగుతారా రాజకీయ నాయకుల్ని? ఎవరు కూడా కనబడరు మనకి. అంటిల్ అన్లెస్ ఈ నలుగురు, ఏదో ఆ నలుగురు అంటారు కదా, బట్ ఇక్కడ ఈ నలుగురు కొద్దో గొప్ప క్వశ్చన్ చేసినారు గవర్నమెంట్ని. అశోక్ సార్ నిరాహార దీక్ష చేసినాడు, జడ్సన్ సార్ కూడా గతంలో నిరాహార దీక్ష చేసినారు, అండ్ పృథ్వీరాజ్ గారు, విఠలన్న ప్రతి డిబేట్లో పార్టిసిపేట్ చేసినారు. గ్రూప్ 1 స్కామ్ జరిగింది అని చెప్పి అండ్ ఎన్నో రాత్రులు నిరుద్యోగుల్ని పోలీస్ స్టేషన్లో పెడితే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ హోదాలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా రాలే, తీన్మార్ మల్లన్న గారితో సహా. మొన్న ప్రెస్ క్లబ్లో కూడా క్వశ్చన్ చేయడం జరిగింది తీన్మార్ మల్లన్న గారిని. ఇటు అంజిరెడ్డి గారు, ఇక్కడ ఎక్కడ చూసినా బట్ చట్టం, న్యాయం, కష్టపడినందుకు ఫలితం అనేది ఖచ్చితంగా దొరుకుతుందని మరొక్కసారి నిరూపితమైంది. సో 8 నెలలు అయితే హైకోర్టు సమయం ఇచ్చింది. సో 8 నెలల్లో రీవాల్యుయేషన్ చేయాలి, లేకపోతే మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్కి మరి ముఖం చెల్తలేదు ఇప్పుడు, అంటే చెప్పుతో కొట్టినటువంటి సమాధానం చెప్పినట్టు అయిపోయింది గవర్నమెంట్కి. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. అంటే మీ రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకుంటున్నారా అని చెప్పి నిన్న అంజిరెడ్డి గారిని క్వశ్చన్ చేయడం జరిగింది అశోక్ నగర్లో.
మీ రాజకీయ నాయకుల కోసం, మీ రాజకీయాల కోసం ఇన్ని రోజులు మేము ఎక్కడ పోతున్నామా, తిన్నమా, పన్నమా కూడా ఇన్ని రోజులు పలకరించని మీరు ఇప్పుడు హైకోర్టు తీర్పు రాగానే అశోక్ నగర్కి డీజిల్ వేసుకొని మరి వస్తున్నారా అన్న ప్రశ్న ఎదురైంది. అంటే ప్రశ్నించడం పబ్లిక్ కూడా తెలుసుకుంటున్నారు ఎవరు ఏది మంచి, ఏది చెడు, ఏది కుట్ర, ఏది కుట్ర కాదు, ఏది రాజకీయం కోసం చేస్తున్నారు, ఏది ఎవరు మనవాళ్ళు, ఎవరు బయట వాళ్ళు అనేది ట్రెండ్ మారింది బాస్. బెండు తీస్తారు బాస్. నేపాల్లో చూసినాం కదా ఎట్లుందో. నేపాల్లో మొత్తం అవినీతి అంతా కూడా పేరుకపోయినది. సోషల్ మీడియా ద్వారా అందరూ ప్రశ్నిస్తున్నారని చెప్పి ఆయన ఓరో మా రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా ప్రశ్నిస్తున్నారు యువత అని చెప్పి ఏం చేస్తున్నారు వీళ్ళు, మొత్తము సోషల్ మీడియాని బ్లాక్ చేసి పడేసినారు. అంటే పార్లమెంట్లో బిల్ తీసుకొచ్చి బ్యాన్ అని చెప్పినారు. ఏమైంది, ఎవరెవరైతే ప్రశ్నించే గొంతుకులు అక్కడ నేపాల్ అవినీతి పట్ల మాట్లాడే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ రావడం, ఇది ఒక్కటే రీజన్ కాదు. ఏం చేసినారంట అక్కడ పోలీసు వాళ్ళు ఒక ఫైరింగ్ చేస్తూ ఉంటే స్కూల్కి వెళ్ళే ఒక 3వ తరగతి అబ్బాయికి, స్కూల్కి వెళ్ళే అబ్బాయికి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. సో ఇది చూసినటువంటి అక్కడ యువత కట్టెలు తెంపుకున్నటువంటి ఆవేశంతో ప్రధాని ఇంటికి పోయినారు, ఎంపీల ఇంటికి పోయినారు, అక్కడ ఉన్న వాళ్ళందరి ఇంటికి పోయినారు, వాళ్ళ భార్యని సజీవ దహనం చేయడం జరిగింది, పార్లమెంట్కి నిప్పు పెట్టడం జరిగింది, గవర్నమెంట్ ఆఫీసులకు, అసెంబ్లీకి, అక్కడ అసెంబ్లీకి అన్నిటికీ నిప్పులు పెట్టడం జరిగింది. ఉరికిచ్చి 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 ఉరిమి చూసి వేటాడినరు. పోలీసు బలగాలు కూడా సరిపోలేదు. దేనివల్ల? ఎవడు చేసిన పాపం వాళ్ళు అనుభవించక తప్పదు. శ్రీలంక తర్వాత మరో నేపాల్లో ఇటువంటి విధ్వంసకాండ, తీవ్ర అవినీతి, మొత్తం డబ్బులు లేక కట్టలు తెంపుకున్నటువంటి ఆవేశము, అన్ని బ్యాన్ చేయడము, ప్రశ్నిస్తున్నామని తొక్కిపెట్టాలనుకున్నారు. దాని తర్వాత ఒక చిన్న పసికందుకి, ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక పసికందుకి బుల్లెట్ తగిలి అక్కడికక్కడ చనిపోవడంతో కట్టలు తెంపుకున్నటువంటి ఆవేశంతో అక్కడ యువత ఉరుకలాడింది. ఎస్, యువకులు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారండి. కానీ ఈ రోగం ఏదైతే ఉందో, ఈ అవినీతి ఏదైతే ఉందో, భారతదేశంలో ఇకనైనా రాజకీయ నాయకులు మారాల్సినటువంటి అవసరం ఉన్నది. కడుపుకి ఎంత పడితే అంతే తినండి, ఎక్కువ తింటే డైజెస్ట్ కాదు, అనేక రోగాలకు దారితీస్తుంది. ఏదైనా మితంగా తింటే అమృతం, అమితంగా తింటే విషం. ఈ అమృతం దాటిపోయి విషానికి చేరుకోబోతోంది. తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులారా అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే చూడండి, భారతదేశంలో విపరీతమైనటువంటి ఆర్థిక మాంద్యం. నాట్ ఓన్లీ భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో విచ్చలవిడిగా లే ఆఫ్లు ఇస్తున్నారు, వేల మందిని గెట్ అవుట్ అని చెప్తున్నారు. సో ప్రతి దగ్గర కొద్దో గొప్ప నడుస్తుందిరా నాయన అంటే ఒకటి హాస్పిటల్స్, ఇంకోటి ఫార్మసీ. సో ఎక్కడ చూసినా ఎవరి దగ్గర రొటేషన్స్ లేవు. అరే ప్రతి ఒక్క డబ్బు మొత్తం తీసుకెళ్ళి బ్లాక్ మనీ అంతా తీసుకుపోయి రాజకీయ నాయకులు వాళ్ళ జేబులల్లో, వాళ్ళ ఇళ్ళల్లో, గోడౌన్లలో దాచిపెట్టుకుంటా ఉంటే ఇంకా చేతిలో డబ్బు ఏముంటుందండి? రొటేషన్ ఉంటుందా అండి? క్యాష్ రొటేషన్ ఉంటుందా అండి? మరి ఆర్థిక మాంద్యాలు రాకపోతే ఇంకేమొస్తాయండి? నాకు అర్థం కాక అడుగుతా. డబ్బు లేదా? ఓ చాలా ఉంది. ఎవరి దగ్గర ఉందిరా నాయన డబ్బు? ఎస్, వీళ్ళ ఇళ్లల్లో బ్లాక్ మనీలు దాచిపెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు మొత్తం దాచిపెట్టుకొని బయట డబ్బులు లేకుండా చేస్తున్నారు. రొటేషన్స్ ఆగిపోయినాయి, డబ్బులు ఎక్కడికక్కడ స్టక్ అయిపోయినాయి, దాచిపెట్టుకొని ఎవడు బయటికి తీస్తలేడు. ఉన్న డబ్బంతా ఎవరి దగ్గర ఉందిరా నాయన అంటే వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల దగ్గరే బ్లాక్ మనీ ఉన్నది. సో నెక్స్ట్ భారతదేశం వైపు వీళ్ళెవ్వరు భారతదేశంలో కూడా కట్టలు తెంపుకున్నటువంటి ఆవేశం రాకుండా చూసుకోండి. తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. భారతదేశ వ్యాప్తంగా ఇటువంటి దిక్కుమాలిన పరిస్థితి రాకుండా చూసుకోండి. ఇకనైనా మారండి.